అభివృద్ధి మా లక్ష్యం. కులం మతం పార్టీతో పని లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి పథకాలను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ మండలం పద్మావతిపురం పంచాయతీలో వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచ్చేశారు. ముందుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బాణాసంచా పిలిచి పూలవర్షం నడుమ మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పార్టీ జెండా ఆవిష్కరణ చేసి పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించి ఆసరాగా నిలుస్తున్న సీఎం జగన్ ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్నారని తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాహితం కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనునిత్యం పాటుపడుతున్నారని స్పష్టం చేశారు. మోహిత్ రెడ్డి ప్రసంగంతో ఫుల్ జోష్లో ఉన్న వైసీపీ శ్రేణులు గజమాలలతో శాలువలతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా 4వ విడత మెగా చెక్కును విడుదల చేయగా డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు గణపతి నాయుడు, సర్పంచ్ ఈగ పద్మావతి, ఉప సర్పంచ్ సునీల్ చౌదరి, ఇన్ఛార్జి ఎంపీపీ యశోద, వార్డు మెంబర్లు సురేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఒక్క అవ్వ తాత యువకుడికి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా పేద కుటుంబాలకు అందరికి కూడా దక్కినాయా లేదా అనేది మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. గతంలో అమ్మఒడి అనేది ఉందా, మధ్యలో ఎక్కడో రీఎంబర్స్మెంట్ అనేసి అని చెప్పండి కళాశాలలకి కాలేజీలకి వెళ్ళేటివి. ఆ యాజమాన్యాలను సరిగా లెక్కలు చెప్పరని చెప్పని పిల్లల్ని వేధిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి పథకాన్ని తీసుకొని తల్లి ఖాతాల్లోనే వేయడం. ఎందుకంటే ఆ తల్లి ఖాతాల్లో పడిన డబ్బులు రాజేసుకుని ఆ బిడ్డను చదివించుకుంటారమ్మా. కాబట్టి జగనన్న విద్యా దీవెన కావచ్చు, మహిళలకు ఆసరా కావచ్చు, అదేవిధంగా గతంలో స్కూళ్ళు ఎట్లున్నాయి, ఈ రోజు స్కూళ్ళు ఎట్లున్నాయి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లల తల్లిదండ్రులు ఆలోచన. ఆ స్కూల్లో యూనిఫామ్ కానించి, బెల్ట్ కానించి, బ్యాగులు కానించి ప్రతిదీ కూడా ఆ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదివి డబ్బు ఉండేటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి దీటుగా స్కూళ్లు తయారు చేయడం కావచ్చు, ఆ పిల్లలకి స్కూళ్లు బ్యాగులు, ఆఖరికి ఈ మధ్యనే ఈ ట్యాబులు కూడా ఇచ్చినారు. ట్యాబులు అంటే కూడా స్కూళ్ళలో చదివే పిల్లలకు తెలియదు. అంటే ఇవన్నీ కూడా ఓటు హక్కు తెలిసిన, ఓటు విలువ తెలిసినటువంటి నాయకులు శాశ్వతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.